న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రం విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉందని అధ్యాపకులకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దిశానిర్దేశం. అంతర్ పాఠశాలల క్రీడలు ప్రారంభం. విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం. ఆర్మూర్ డివిజన్ లో ఆగని వీడీసీల ఆగడాలు, కొనసాగుతున్న కుల బహిష్కరణలు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన గౌడ కులస్తులు. జీఎస్టీ ఛార్జీల మార్పు నిర్ణయం పట్ల హర్షిస్తూ ప్రధాని, ఆర్థిక మంత్రి చిత్రపటాలకు అర్బన్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో క్షీరాభిషేకం. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ధన్పాల్ స్పష్టం. సమస్యల సాధన కోసం టీయూలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నిరసన. సౌకర్యాలు కల్పిస్తామన్న రిజిస్ట్రార్ హామీతో ఆందోళన విరమణ. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, వాటి విలువలను కాపాడాల్సిన బాధ్యత సమాజంపై ఎంతైనా ఉందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. బోధన్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సరయు ఫంక్షన్ హాల్లో సోమవారం బోధన్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల ద్వారా పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఎంతైనా ఉందన్నారు. దశాబ్దాలుగా బోధన పట్టణం విద్యారంగంలో ప్రముఖంగా ఒక వెలుగు వెలిగిన రోజులు నేటికి ఉన్నాయని, వాటి విలువలను కాపాడాల్సిన బాధ్యత నేటి సమాజంలో ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించడమే కాకుండా చిన్నప్పటి నుండి నైతిక విలువలను పిల్లలకు బోధించాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు గంజాయి, మాదక ద్రవ్యాలు దరిచేరకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉత్తమ బోధనతో పిల్లల్లో బాధ్యతను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు కొడాలి కిషోర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతిరెడ్డి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాసరావు, ఏసీపీ శ్రీనివాస్, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు శ్రీనివాసరావు, సూర్యప్రకాశరావు, హరికృష్ణ, విజయ్ కుమార్, కృష్ణమోహన్, దిగంబర్రావు, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాష్, శ్యామ్ సదర్ రెడ్డి తదితరులు ఉన్నారు. విద్యతో పాటు విద్యార్థులకు క్రీడలు కూడా అంతే ముఖ్యమైనవని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. క్రీడలు ఆడడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ప్రశాంతత లభిస్తుందన్నారు. క్రీడలు మనలో క్రీడా స్ఫూర్తిని నెలకొల్పుతాయన్నారు. ఎవరైతే క్రీడలు ఆడరో వారు జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు తట్టుకోలేరని హితబోధ చేశారు. కమర్పల్లి మండలం అమీర్ నగర్ లో పాఠశాలలో అంతర్ పాఠశాలను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. క్రీడా ఉత్సవాల ప్రారంభం అనంతరం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ
క్రీడలు ఆడేవారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకొని వాటిని అధిగమించి నిలబడతారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు క్రీడలో కూడా ప్రోత్సాహం అందించారన్నారు. నిజామాబాద్ జిల్లాలో అందులో ఆర్మూర్ డివిజన్ లో మంచి పీఈటీలు ఉన్నారన్నారు. ఎక్కడ క్రీడలు జరిగినా అందరూ కలిసికట్టుగా ఉండి సమన్వయంతో వాటిని విజయవంతం చేస్తారన్నారు. ఇక్కడి విద్యార్థులు జాతీయ స్థాయిలో క్రీడలో రాణించడానికి డివైఎస్ఓ పవన్, పీడీ విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్, రాజ్ కుమార్ వారితో పాటు పీఈటీల కృషి ఎంతో ఉందన్నారు. వీరి కృషితో 100 మందికి పైగా జాతీయ స్థాయిలో ఆడే క్రీడాకారులు తయారయ్యారు. అంటే వీరి శ్రమ అభినందించదగ్గదని ప్రశంసించారు. కమర్పల్లి మండల స్థాయి క్రీడలను నిర్వహిస్తున్న అమీర్ నగర్ గ్రామంలోనే రవీందర్ నాయక్ జాతీయ స్థాయిలో క్రీడాకారుడిగా ఎదిగి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జాబ్ సాధించారని గుర్తు చేశారు. అమీర్ నగర్ కు చెందిన ఆకుల రాజన్న 2 కూతుళ్లు, కుమారుడు స్పోర్ట్స్ కోటాలోనే జాబ్లు సంపాదించారు. స్పోర్ట్స్ ద్వారా విద్యార్థులకు జరిగే లాభానికి అమీర్ నగర్ గ్రామం యొక్క ఉదాహరణ అన్నారు. గ్రామంలో ఇంత చక్కగా క్రీడలను ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీకి, గ్రామ అభివృద్ధి కమిటీకి, విద్యాధికారులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, డివైఎస్ఓ పవన్, పిఎస్సిఎస్ చైర్మన్ బాపురెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, పీడీలు విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్, రాజ్ కుమార్, ఎంఆర్ఓ, ఎంపీడీఓలు, పీఈటీలు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలను 2025-26 సంవత్సరం గాను ఎంపీహెచ్ఎస్ అమీర్ నగర్ క్రీడా మైదానంలో ప్రారంభమైనట్లు ప్రకటిస్తున్నాను. ఆధునిక యాంత్రీకరణ జీవనంలో ఇంకా గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు శృతి మించుతున్నాయి. గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన ఈ కమిటీలు చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారు. పలు సమయాలలో గ్రామ అభివృద్ధి కమిటీలపై సీరియస్ అయినా ఇంకా ఆర్మూర్ డివిజన్ లో ఈ బహిష్కరణల వేటు కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన 50 గౌడ కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరించారు. దీంతో గౌడ కులస్తులు ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో కళ్ళు అమ్మడానికి ఉన్న ధర సరిపోక ధరలు పెంచుకుంటామంటే గ్రామానికి 10 లక్షలు ఇవ్వాలని, లేదంటే తాము చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేశారు. దీంతో మేము వినమని సమాధానం చెప్పడంతో వీడీసీ గ్రామంలో గౌడ కులానికి చెందిన ఎవరి వద్ద ఏమీ కొనకూడదని నిబంధన పెట్టారు. గౌడ కులస్తులతో మాట్లాడవద్దని, కళ్ళు అమ్మకుండా హడతలు విధించారని అన్నారు. కులవృత్తి చేసుకోకుండా వీడీసీ అడ్డుకుంటుందని గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పాత్రికేయ మిత్రులకు మా యొక్క అభివందనాలు. మేము ఈరోజు పోలీస్ స్టేషన్కు రావడానికి కారణము మా గౌడ కులస్తులను మా దందలపై చాయ్ హోటలే కానీ, టిఫిన్ సెంటర్లే కానీ, చికెన్ సెంటర్లనే కానీ, వాటర్ ట్యాంక్, డ్రింకింగ్ వాటర్ పైన కానీ, మా కులవృత్తి అనేటువంటి కళ్ళుదండం మీద కానీ ఎవ్వరు వీడీసీ వారు ఎవ్వరు తాగడం లేనని లోపలనే వేసుకొని దానికి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నందున మేము ఈరోజు వచ్చి సిఐ గారిని కలవడం జరిగింది. సిఐ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించి ఈ 2-3 రోజులలో నేను చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, మీరు ఎలాంటి దిగులు పడకండి అని, ఎవరితో గొడవలకు పడకుండా చెప్పడం జరిగింది. సిఐ గారికి కూడా మేము అభినందనలు తెలిపాము. మాకు అన్ని తీరులుగా సిఐ గారు ముందటుండి మాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిండ్రు. మీ అందరికీ నా యొక్క నమస్కారం. ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తున్న ఆర్థిక వ్యవస్థ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రాబోయే తరానికి జీఎస్టీ సరళీకృతం చేసిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు దీపావళి కానుకగా రాబోయే తరాలకు సరళీకృత ఆర్థిక విధానాలను అందించాలన్న సంకల్పంతో జీఎస్టీ ఛార్జీలలో మార్పు తెచ్చారు. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ ఇందూర్ అర్బన్ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో మోదీ, నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ జీఎస్టీపై గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలకు ఇది ఒక చెంపు పెట్టని అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగించే షాంపూ డబ్బా దగ్గర నుండి లగ్జరీ కార్ల వరకు భారీ ఊరట కల్పించాలని హర్షం వ్యక్తం చేశారు. దీని మూలాన సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరలో రానున్నాయని పేర్కొన్నారు. వ్యాపార రంగాలకు మోదీ సర్కార్ దీపావళికి పెద్ద కానుక ప్రకటించడం పట్ల దేశమంతా ముందే పండగ సంబరాలు మొదలైనాయని అన్నారు. ముఖ్యంగా ఆరోగ్య జీవిత బీమాలతో పాటు 33 రకాల అత్యవసర మందులపై 0 జీఎస్టీ ఒక విప్లవాత్మక నిర్ణయం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి,
జిల్లా ప్రధాన కార్యదర్శి లాంగోల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు బంటు రాము, న్యాలరాజు, జ్యోతి, వనిత, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుర్గా నవరాత్రుల సందర్భంగా మొన్నటి 15 ఆగస్టు రోజున లాల్ కిలా నుండి నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్లకు నిత్యావసర వస్తువుల జిఎస్టీని అనేక వస్తువులపైన 12% ఉన్న జిఎస్టీని 5%కు తగ్గించడము, 5% ఉన్న జిఎస్టీని ముఖ్యంగా హెల్త్ విషయంలో, టెక్నాలజీ విషయంలో, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ జిఎస్టీ 0 చేయడం జరిగింది. దాంతోపాటు అనేక మెడిసిన్స్ పైన, ఎమర్జెన్సీ మెడిసిన్స్ పైన కూడా జిఎస్టీ పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. దీని ద్వారా దుర్గా నవరాత్రుల సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప బహుమతి. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచించే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు పేదల గురించి, మధ్యతరగతి గురించి ఆలోచిస్తున్న నాయకుడు పార్టీ ఏదంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. 12 సంవత్సరాల క్రితము ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు పేదల గురించి 10 సంవత్సరాల 4 కోట్ల ఇల్లు కట్టేయడము, పేదలకు హర్ఘర్ జల్ కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఈరోజు 6 కిలోల రేషన్ కానీ, ఏదైనా కానీ పేదల గురించి పట్టిస్తున్నది నరేంద్ర మోడీ గారు. ఆరోగ్య బీమా విషయంలో కానీ, జనరిక్ ఔషధాల విషయంలో కానీ, వీటన్నిటికన్నా కూడా ఎక్కువ లబ్ధి పొందే ఏదంటే పేదలకు, మధ్యతరగతి వాళ్లకు ఇప్పటి జిఎస్టీని తగ్గించడం. దీని ద్వారా అన్ని వర్గాల ప్రజలకు కనీసం నెలకు 4-5 వేల రూపాయలు సేవ్ అవుతా ఉంది. ప్రతి నెలకు 4 నుంచి 5 వేల రూపాయలు. దాంతోపాటు మొన్నటి బడ్జెట్ సమావేశాలలో ఏదైతే ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ పెంచడం తర్వాత ప్రతి కుటుంబానికి ₹1,00,000 సంవత్సరానికి లాభపడుతూ ఈ జిఎస్టీ ద్వారా ₹4,500, ₹5,000 లబ్ధి పొందుతూ ఉన్నారు. టెక్నాలజీ పరంగా కూడా భవిష్యత్తులో భారతదేశము ఆర్థిక పటిష్టతకు ఇదంతా కూడా నాంది పలుకుతూ ఉంది. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ, రాబోయే కొద్ది రోజులలో 3వ ఆర్థిక వ్యవస్థ. తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులకు వైద్య సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. సమస్యల సాధన కోసం ధర్నా నిర్వహించారు. రిజిస్టర్ హామీతో ఆందోళన విరమించారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి హామీ ఇచ్చారు. విద్యార్థులు శాంతించి ఆందోళన విరమించారు. పర్మనెంట్ డాక్టర్ నియమించాలని, అంబులెన్స్ సౌకర్యం రెగ్యులర్ గా కల్పించాలని, ఎంబీబీఎస్ డాక్టర్ ను ప్రత్యేకంగా నియమించాలని, మహిళా విద్యార్థినులకు ప్రత్యేక మహిళా డాక్టర్ నియమించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. విద్యార్థులకు జ్వరములు వచ్చి సరైన ట్రీట్మెంట్ అందడం లేదన్నారు. హెల్త్ సెంటర్ లో ఇన్ఛార్జ్ నియమించకపోవడంతో నాసిరకం మందులు ఇస్తున్నారన్నారు. ఎమర్జెన్సీ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేనందున సరైన వైద్య సౌకర్యం అందక పేద విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. ఆందోళన స్థలానికి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి, ప్రిన్సిపాల్ మామిడల ప్రవీణ్, ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య విద్యార్థులకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఏబీవీపీ అధ్యక్షుడు పృథ్వీరాజ్, ఏబీవీపీ కార్యదర్శి సమీర్, నరేష్, శ్రీకాంత్, రాజేందర్ విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు. మళ్ళీ తీసుకో లాస్ట్ది. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఏబీవీపీ అధ్యక్షుడు పృథ్వీరాజ్, ఏబీవీపీ కార్యదర్శి సమీర్, నరేష్, శ్రీకాంత్, రాజేందర్, విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు. మనకు హెల్త్ కేర్ సమస్యలు ఎన్నో నెలకొన్నాయి.
24 hours అంబులెన్స్ నడుస్తుంది. ఎందుకంటే హెల్త్ కేర్ లో కనీసం ఒక డాక్టర్ 24 hours డాక్టర్ లేకపోవడము, హెల్త్ కేర్ లో మనకు యూనివర్సిటీలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టు సమస్యలు నెలకొంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే వైస్ ఛాన్సలర్ గారు. ఎందుకంటే 24/7 డాక్టర్ ఎక్విప్మెంట్ లేదు. ఎందుకంటే అందులో భాగంగా మనకి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉండడం లేదు. హెల్త్ కేర్ లో డాక్టర్ ఉన్న NMMS నర్సింగ్స్ వాళ్ళు లోపల ఎందుకు ఉంటున్నారు అంటే డోర్లు వేసుకొని మరి లోపల ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ అడవిలో ఉన్న పందులు కావచ్చు, ఇక్కడ నిర్వహణ కావచ్చు హెల్త్ కేర్కి రావడం జరుగుతుంది. వాళ్ళు కనీసం సెక్యూరిటీ గార్డ్ రిక్రూట్మెంట్ చేయడం లేకపోవడం కూడా సిగ్గుచేటు. ఈ సిగ్గుపడాలని ముఖ్యంగా గుర్తు చేస్తున్నాము వైస్ ఛాన్సలర్ గారు మరియు గవర్నమెంట్ గారు. ఎందుకంటే మన హెల్త్ కేర్ లో ఎన్నో సమస్యలు నెలకొన్నాయి. కనీసం ఘాటం కూడా ఎందుకంటే హెల్త్ కేర్ నీట్గా లేకపోవడం వల్ల ఉన్న సమస్యలు ఉన్న రోగాలు కాకుండా కొత్త రోగాలు రావడం ఎన్నో జరుగుతున్నాయి హెల్త్ కేర్ లో. కేవలం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎంతోమంది విద్యార్థులు ఒక్కరు ఇద్దరు కాదు ఎంతోమంది కొన్ని లక్షల రిక్రూట్మెంట్ ఐటమ్స్ లోపలే ఉన్నాయి, కానీ యూజ్ చేయడం లేదు. అంటే మనం తెచ్చుకొని పూజ చేస్తూ గదులకు దేవుళ్ళ దండం పెడుతున్నారు, కానీ యూజ్ చేయడానికి ఒక డాక్టర్ కూడా ఎవరు లేకపోవడం ఒక సిగ్గుచేటు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చారు విద్యార్థుల పక్షాన, ఎంతో దేశానికి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ANMS కాకుండా మనకు 24/7 రెగ్యులర్ డాక్టర్ కావాలని మనము డిమాండ్ చేస్తున్నాం. ఇంత నమస్కారం, నా పేరు పృథ్వీరాజ్, ABVP తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు. ఈరోజు మనం హెల్త్ కేర్ సెంటర్ ముందు ధర్నా చేయడం జరిగింది. కారణం ఏంటంటే మనకు రెగ్యులర్ డాక్టర్ ఫ్యాకల్టీ అనేది ఉండాలా, అట్లాగే ఇక్కడ మనకు ట్యాబ్లెట్ అవైలబిలిటీ కానీ, డాక్టర్ అవైలబిలిటీ కానీ, తర్వాత అంబులెన్స్ కానీ, తర్వాత ట్యాబ్లెట్లు ఏదైతే ఉన్నాయో, తర్వాత క్లీన్నెస్ కానీ, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అదంతా ఉండాలని ఈరోజు చేయడం జరిగింది. అందులో భాగంగా రిజిస్టర్ సార్ వచ్చి మాకు మాట ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పింది. అందులో భాగంగా ఇప్పుడే కొన్నిటిని చేయడం జరిగింది. సెక్యూరిటీ గార్డ్ కానీ, స్వీపర్ కానీ, తర్వాత అంబులెన్స్ అవైలబిలిటీ కానీ హెల్త్ కేర్ సెంటర్ దగ్గర ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వరదలలో నష్టం జరిగిన అన్ని పంటలకు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇసుక మేటలు వేసిన భూములకు ఎకరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలలో రైతాంగ సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 8వ తేదీన జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ను ప్రతినిధి బృందం కలిసి విజ్ఞాపన పత్రం అందజేసింది. ఈ బృందంలో రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవారాం, జిల్లా అధ్యక్షులు సార సురేష్, ప్రధాన కార్యదర్శి భజన గారి బాబున్న, కార్యదర్శి బి కిషన్ తో పాటు మరో 10 మంది ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవారాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతిపై 11% ఉన్న పన్నును రద్దు చేయడం, మామూలుగా 60 లక్షల పత్తి రైతుల ఆర్థిక స్థితిపై భారం పడి పత్తి కొనుగోలు చేసే దిక్కే ఉండదని, ఆత్మహత్యల వైపు తమ ప్రయాణం కొనసాగుతుందని గుర్తు చేశారు. ఒకవైపు రైతాంగానికి పెద్ద ఎత్తున ఆదుకుంటారని హామీలు ఇస్తూనే రైతు నష్టపరిచే విధానాలకు అంగీకారం తెలియజేయడం సరికాదని అన్నారు. రైతాంగాన్ని నష్టపరిచే కార్పొరేట్ వ్యాపార వర్గాలకు లాభం చేకూర్చే విధంగా నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకురావడానికి రైతు వ్యతిరేక చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కారం కానిలా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS రాష్ట్ర మహాసభల పిలుపుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ రంగ సమస్యల్ని కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు పరిష్కారం కోసం విజ్ఞాపన పత్రాలు ఇస్తా ఉన్నాం. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే ప్రధానంగా ఈరోజు అమెరికా, బ్రిటన్, ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్న పత్తికి 11% సుంకాన్ని రద్దు చేసి ఇక్కడ 60 లక్షల పత్తి రైతు కుటుంబాల నోట్లో మన్ను కొడతా ఉన్నారు. పత్తి రైతులంతా కూడా ఆత్మహత్యల పరంపరం కొనసాగించడానికి దోహదపడే ఈ చర్యని ఉపసంహరించుకొని పన్నుని, దిగుమతి పన్నుని యథావిధిగా కొనసాగించే విధంగా చేయాలని రాష్ట్ర రైతు సంఘం మహాసభల పిలుపు అని చెప్పేసి వెంటనే ఆ 11% ఏదైతే రద్దు చేసిన దిగుమతి సుంకాన్ని రద్దు చేసిన దాన్ని పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవ వైపు 3 నల్ల చట్టాలని రద్దు చేయాలని దాదాపుగా 13 మాసాల ఉద్యమంలో 750 మంది
ప్రాణ త్యాగాల ఫలితంగా వెనక్కి తీసుకొని రైతాంగానికి క్షమాపణ చెప్పి మోడీ సర్కార్ ఈ రోజు మరో రూపంలో ఏదైతే నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకువచ్చి ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర కలగకుండా ఎంఎస్పీ చట్టాన్ని చేయకుండా ఈరోజు మోసం చేశాడు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ఇవాళ రైతాంగాన్ని కాపాడడానికి ఇవాళ మేము ఈ చర్య చేపట్టాలని చెప్పి కోరుతూ, అదే సమయంలో వరద ప్రాంతాల్లో ఏదైతే నష్టపరిహారం జరిగిందో ముఖ్యంగా ఇసుక మేట వేసిన ప్రతి పొలానికి ప్రతి చేనుకు ఎకరాన ₹1,00,000 ఇవ్వాలని, అన్ని పంటలకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని. నవీపేట్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. జీఎస్టీ స్లాబ్లు తగ్గిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల భాజపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. నవీపేట్ మండల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పేద మధ్యతరగతి ప్రజలకు పన్నుల భారం తగ్గించేందుకు జీఎస్టీ స్లాబ్లో మార్పులు తేవడం పట్ల ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి న్యాయం చేయాలని, పేద ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాలన్న గొప్ప సంకల్పంతో జీఎస్టీని తగ్గించడంతో పాటు నిత్యావసరాలపైన పన్నులు ఎత్తివేయడం శుభ పరిణామమని, బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని అన్నారు. మున్ముందు పేదల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కొనసాగుతాయని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మైసరాదా, జిల్లా ఐటీ సెల్ ఇన్ఛార్జ్ పిల్లి శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి నేరడి భూషణ్, సొసైటీ డైరెక్టర్ బదావత్ గణేష్, గంగోని రాము, బీజేవైఎం మండల అధ్యక్షుడు బండారి రాజశేఖర్, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గోపాల్, సాయన్న, గంగాధర్ యాదవ్, సందీప్, భువనేశ్వరరావు, జయసింగ్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నవపేట శాఖ ఆధ్వర్యంలో ఏదైతే నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధాని ఈ దేశంలో ప్రతి అంత్యోదయం అంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అభివృద్ధి పదంలో నడవాలా అనే ఒకటి వారు ఏదైతే కలలుగంటూ వచ్చారో ఆ యొక్క కళను సాకారం చేస్తూ మీరు ఏదైతే దేశం మొత్తంలో ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు చాలు చేస్తే ఈరోజు ఒక మనిషికి సగటున రోజు అవసరమయ్యే వస్తువుల విషయంలో ఈరోజు జీఎస్టీని తగ్గించి, అంతేకాకుండా ఏదైతే మనం నిత్య జీవితంలో అవసరమైన వస్తువులకు పూర్తిగా ఈరోజు జీఎస్టీని ఎత్తివేసి ఈరోజు సామాన్య ప్రజలకు ధరలు తగ్గించే విషయంలో, ధరలను అందుబాటులో తెచ్చే విషయంలో ఏదైతే మోడీ గారు కృషి చేస్తూ ఉన్నారో ఈరోజు ఈ దేశం వారికి రుణపడి ఉంటుంది. ఇళ్లకాలం కూడా మీరు చేస్తున్న సేవలను మర్చిపోదు. అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రపంచ దేశాలు సుంకాల పేరు మీద దేశంపై దాడి చేస్తూ ఉంటే వాటిని ఎదుర్కొంటూ ఈరోజు ఈ దేశంలో సుంకాలు ఎత్తివేసిన ఘనత ఈరోజు కేవలం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెల్లుతోంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసినా ఇంకా ధీటుగా ఎదుర్కొంటూ ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఈ యొక్క ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ వారి యొక్క సరిసాటును నిలిచే విధంగా ప్రయత్నం చేసినటువంటి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రజలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. కావున వారికి మనం ఎప్పుడు అండగా ఉంటూ ఈ వారి యొక్క ప్రయత్నాలకు మనం ఎప్పుడు కూడా సహాయ సహకారం అందించాలని చెప్పేసి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నవీపేట మండల బీజేపీ శాఖ తరఫున నరేంద్ర మోడీ గారు ఏదైతే జీఎస్టీని తగ్గిస్తూ 40% 18% చేస్తూ 18% 5% చేస్తూ ప్రతి ఒక్కళ్ళ కష్టాలు సుఖాలు వాళ్ళకి ఏదైతే కొంటున్న వస్తువుల మీద జీఎస్టీని తగ్గిస్తే మనకు దసరా దీపావళికి అందరు కార్మికులకు ఏదైతే బోనస్ ఇస్తారో మనకు ముందస్తుగా నరేంద్ర మోడీ గారు ఇది బోనస్ రూపంలో అందరికీ ఇచ్చినట్టు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. దేశంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ దేశంలో ఉన్నటువంటి 80% మంది మధ్యతరగతి యొక్క కుటుంబాలలో వెలుగు నింపినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి పన్నుల విషయంలో ఏదైతే పేద ప్రజలు నిత్యము ఏదైతే సత్సంబంధాలు ఉండేటువంటి వస్తువులపైన ఈరోజు జిఎస్టీని తగ్గించి పన్ను శాతాన్ని తగ్గించి ఈరోజు
పేద ప్రజలకు అనేకమైనటువంటి వస్తువులను అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈరోజు నిత్యావసర వస్తువులు చూసుకున్నా, లేకుంటే గ్యాస్ విషయంలో చూసుకున్నా, లేకుంటే ఏదైతే నిర్మాణ రంగంలో చూసుకున్నా, ఈరోజు బడుగు బలైన వర్గాలు రూపాయి కష్టపడి కట్టుకునేటువంటి ఇన్సూరెన్స్ పాలసీల మీద కూడా పన్ను శాతాన్ని తగ్గించి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల యొక్క మనిషిగా నరేంద్ర మోడీ గారు నిలిచిపోయారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిలో ఏదైతే ఆనందంగా ఉండాలని, వారు కూడా సుభిక్షంగా జీవించాలని చెప్పేసి ఆలోచన విధానంతో ఏదైతే ఈ యొక్క పన్ను తగ్గించారో దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఇందిరా ఆత్మీయ భరోసా ద్వారా 12,000 రూపాయలను ప్రతి కూలీకి అందించాలని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రకటించారన్నారు. కూలీలందరికీ రబీకి 6,000, ఖరీఫ్ కు 6,000 చొప్పున 2 దఫాలుగా ఇస్తామని గొప్పగా ప్రకటించారన్నారు. రబీ, ఖరీఫ్ 2 పోయినా ఇప్పటి వరకు కూలీలకు చిల్లి గవ్వ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి సాయిరెడ్డి, జిల్లా నాయకులు సీతారాం తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజల ముందుకు వచ్చింది, ప్రచారం చేసింది. అందులో ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు, కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పిస్తా అంటున్నది. కూలీలు, కార్మికులు స్వాగతించారు, గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరు. ఈ హామీలను 100 రోజుల్లో అమలు చేస్తానంట చెప్పేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇంకా అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దీనికి అనేక రకాల కుర్రీలు పెడుతున్న విషయాన్ని మేము అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఎలక్షన్ కంటే ముందు 80 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని లెక్క తీసిరు. దాన్ని 3 దఫలుగా కుదించి ఈరోజు 5,20,000 మందికి లెక్క తీసిరు. దాన్ని కూడా ఈరోజు అమలు చేస్తున్న పాపన పోలేదు. 88,300 మందికే కొన్ని గ్రామాలకే పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కొన్ని గ్రామాలకి అమలు చేసిర్రు. దీన్ని మేము తీవ్రంగా ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ముఖ్యమైనది వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఏడాదికి 12,000 ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి వ్యవసాయ కార్మికులు అంటే ఎవరనేది వాళ్ళే లెక్కేసారు. దాదాపు 80 లక్షల మందిని మొదట ఎంచుకొని తర్వాత తగ్గిస్తూ ఎవరైతే ఉపాధి పని చేస్తున్నారో ఆ ఉపాధి పనిలో 2023, 2024లో 20 రోజులు ఎవరైతే పని చేసారో వాళ్లకు వర్తించాలని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ నిజమైన వ్యవసాయ కార్మికులు చాలా నష్టపోతున్నారు. మరి ఇప్పటికీ ఈ హామీ ఎక్కడైనా అమలు చేసినరా అంటే రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ప్రాజెక్టు గ్రామం కింద తీసుకొని దాదాపు 6,000 రూపాయలు ఖరీఫ్ సీజన్లో, అట్లాగే ఇంకో 6,000 రూపాయలు మళ్ళీ దఫాలు ఇస్తామని చెప్పేసి ప్రతి మండలంలో 2 ఊళ్ళకు మాత్రమే ఇచ్చి శైలు దులుపుకున్నాడు. అట్లాగే చాలామంది దరఖాస్తు చేసుకొని ప్రజాపాలన ఏదైతే గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ఏర్పాటు చేసి అక్కడ ఎవరైతే అర్హులు ఉంటారో. నవీపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి టీఎల్ఎం మేళా నిర్వహించారు. మేళాలో అభ్యసన సామాగ్రి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నవీపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు వారి తరగతి గది బోధనలో ఉపయోగించే బోధన అభ్యసన సామాగ్రిని తయారు చేసి మండల స్థాయిలో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ మేళాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ అశోక్ హాజరై మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 39 పాఠశాలల ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా
రకరకాల టీఎల్ఎంలను ఆకర్షణీయంగా తయారు చేసి ప్రదర్శించడం జరిగిందని, ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని కొనియాడారు. సుమారు 120 ప్రదర్శనలు ఉపాధ్యాయులు ప్రదర్శించడం జరిగిందని, ప్రతి సబ్జెక్టు నుంచి 2 అత్యుత్తమమైన ప్రదర్శనలను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు గంగమణి, శ్రీదీప్, ఇందిర, పిఆర్టీయు మండల అధ్యక్షులు భూమయ్య, ప్రధాన కార్యదర్శి శివకుమార్, ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయులు, ఎస్జిటి ఉపాధ్యాయులు, పిఆర్టీయు సభ్యులు, మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీనికి అన్ని పాఠశాలల నుంచి కూడా అందరు ఉపాధ్యాయులు ఉత్సాహంతో పాల్పంచుకుంటున్నారు. వారు ప్రదర్శించినటువంటి టీఎల్ఎం అద్భుతంగా ఉంది. మరి ఇదే టీఎల్ఎంను ఉపయోగిస్తూ మరి నవిపేట మండలంలో విద్యా బోధన కూడా జరుగుతుంది. దీనికి నిదర్శనంగా మరి నవిపేట మండలంలో విద్యార్థుల సంఖ్య కూడా పెరగడం జరిగింది. చాలామంది ఉపాధ్యాయులు అందరూ కూడా విశేషంగా కృషి చేస్తూ మరి నవిపేట మండలాన్ని ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీరందరికీ కూడా మా తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మరి మంచి ఎగ్జిబిట్ జిల్లాలో ప్రదర్శించి జిల్లా స్థాయిలో కూడా ఉత్తమ టీఎల్ఎంగా రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ ఉపాధ్యాయులు పాల్పంచుకోవడం జరిగింది. ఒక్కొక్క ఉపాధ్యాయులు ఉత్సాహంతో 4 సబ్జెక్టులలో కూడా టీఎల్ఎంను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎస్జిటి ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్ట్ బోధించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా ఒక్కొక్కటి టీఎల్ఎం తీసుకొని రావడం జరిగింది. ఇంకా కొన్ని పాఠశాలలు అయితే ఒకే సబ్జెక్టుకు 4-5 టీఎల్ఎంస్ని తీసుకొని రావడం జరిగింది. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ దీంట్లో అద్భుతంగా ఉన్నాయి. చాలా మటుకు మీరు గమనిస్తే ఇందాక చూసినట్టు ఉర్దూ మీడియంలో కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు తీసుకురావడం జరిగింది. కొన్ని గమనిస్తే వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి. మరియు వాటి యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ విద్యార్థులకు ఏ రకంగా ఉపయోగపడతాయి, దీని ద్వారా విద్యార్థులు సులభంగా నేర్చుకొని మంచిగా లో కాస్ట్ నో కాస్ట్ తోటి, అంటే తక్కువ డబ్బులతోటి, అంటే మనకు పరిసరాల్లో దొరికేటటువంటి వేస్టేజ్ మెటీరియల్ తోటి టీఎల్ఎం కూడా తయారు చేయడం జరిగింది. మరి ఇటువంటి టీఎల్ఎంను ఉపయోగిస్తూ మరి నవిపేట మండలంలో విద్యా బోధన కూడా జరుగుతుంది. మరి అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మరి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి మరి నవిపేట మండలాన్ని ఉన్నత స్థాయిలో ఉంచాలి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ జాతీయ రాష్ట్ర స్థాయిలో పథకాలను సాధించేలా జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిజామాబాద్ వారి కృషి మరువలేనిదని జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ కొనియాడారు. పాఠశాలలకు చెందిన క్రీడాకారులు అన్ని క్రీడాంశాలలో తమదంటూ ప్రత్యేకతను చాటుతూ జిల్లాను క్రీడల్లో ఉన్నత స్థానంలో నిలపడాన్ని అభినందిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓస్ భవన కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ నాగమణి అధ్యక్షతన జిల్లా నుంచి జాతీయ రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించి పథకాలను సాధించిన జిల్లా క్రీడాకారులందరికీ ముఖ్య అతిథులు జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ క్రీడాకారులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులు వివిధ క్రీడాంశాలలో తమ నైపుణ్యాన్ని చాటుతూ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలను సాధించడం గర్వకారణమని అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు వివిధ కమిటీలు, అసోసియేషన్లకు చెందిన పీఈటీలు పాఠశాలకు చెందిన విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని కలిగిస్తూ జాతీయ స్థాయిలో జిల్లాలో నిలిపేలా చేయడం హర్షించదగిన విషయమని చెప్పారు. క్రీడాకారులకు సంబంధించిన సదుపాయాలు సమకూర్చేందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. బలమైన, శక్తివంతమైన, సంపూర్ణమైన ఆరోగ్య, శారీరక విద్యను పాఠశాల క్రీడల కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా దేశంలోని పాఠశాల క్రీడా రంగంలో ప్రాముఖ్యతను పెంపొందిస్తోందన్నారు. రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ సీతయ్య, టీజీపేట అధ్యక్షులు గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పీడీఎస్ పీఈటీఎస్ అసోసియేషన్ అధ్యక్షులు నాంచారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆర్ కృష్ణంరాజు, టీఎస్డబ్ల్యూఆర్ఎస్ డైరెక్టర్ నీరజారెడ్డి, ఎస్జీఎఫ్ కమిటీ సభ్యులు సిహెచ్ ఇంద్ర, రాజేశ్వర్, భారతి జాతీయ రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించి పథకాలు సాధించిన జిల్లా క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరొకసారి ఎప్పుడు కూడా ఎస్జీఎఫ్ మీటింగ్ అటెండ్ కావద్దనేటప్పుడు నిర్ణయం తీసుకున్నాను అక్కడ. కానీ అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం ఎదురైతే నాకు కొంత డౌట్ ఉండే, కానీ చాలా చక్కగా అందరూ చక్కటి వాతావరణం లోపల అందరూ సుహృద్భావంగా కలిసికట్టుగా పనిచేసి మీరందరూ ఈ ఎస్జీఎఫ్ క్రీడలను గత సంవత్సరము 100% సక్సెస్ చేశారు. ఈ సంవత్సరము ఇంకా ప్రతి సంవత్సరం ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ చేసినా, ఏ టాస్క్ చేసినా కొన్ని పొరపాట్లని జరిగి ఉండవచ్చు. పొరపాటు చేయడం అనేటటువంటిది తప్పు కాదు. ఆ పొరపాట్లను భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా చూసుకోవడం అనేటటువంటిది తెలివైనటువంటి నిర్ణయం. పొరపాటు జరిగినందుకు కూడా బాధపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. మనమందరం కూడా మనం మా
ఏ పని చేసినా కానీ 100% యాక్యురసీతో చేయడానికి కోసమే ప్రయత్నం చేస్తాం. ఏదో ఒక 0.1%, 0.2%లో ఎక్కడో ఎవరికో ఒకరికి ఇంటిమేషన్ ఇవ్వకపోవడం కానీ, ఆహ్వానించకపోవడం కానీ, ఇన్వాల్వ్ చేయకపోవడం అనేటువంటిది ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు. అటువంటి సందర్భంలో అటువంటి చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉన్నా కానీ వాటిని పట్టించుకోకుండా మనము భవిష్యత్తులో కూడా ఈ వచ్చే సంవత్సరము మనం అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా ఈ SGFను నిర్వహించి ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా జాతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చే విధంగా మీరందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మన నాగమణి మేడం గారు చాలా లాస్ట్ ఇయర్ చాలా చక్కగా నిర్వహించి మన లేడీ పీడీలు అందరూ కూడా భవిష్యత్తులో కూడా మేము కూడా SGF సెక్రటరీగా చేస్తాము అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ కలిగించినందుకు నాగమణి మేడకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సందర్భంలో కూడా ప్రతి యాక్టివిటీలో కూడా మేడం గారు నాకు వచ్చి అడిగి ఈ విధంగా చేస్తున్నాం సార్, మీరు కంపల్సరీ రావాలి, అటెండ్ కావాలి అని చెప్పినప్పుడల్లా నేను ఖచ్చితంగా అటెండ్ కావడం కోసం ప్రయత్నం చేసినాను. హిందూ సమాజ ఐక్యతకు గణేష్ నవరాత్రులు మారుపేరనే నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘ కోశాధికారి గోరంటి వసుధ అన్నారు. ప్రతి హిందూ భక్తుడు గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొని తమ ఐక్యతను చాటి చెప్తారని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పాత పోతంగల్తో పాటు మండలంలోని ప్రతి గ్రామాలలో గణేష్ చతుర్థి రోజు ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాలను భక్తులు 11 రోజుల పాటు గణనాథునికి పూజలు జరిపి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గణనాథుని భక్తులు ఉదయం 6 గంటల నుండి గణనాథుని శోభాయాత్రకు సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతి గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసే గణేష్ మండపాల అధ్యక్షులు ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట నిర్వహించారు. ఈ లడ్డు వేలంపాటలు ప్రతి భక్తులు పాల్గొని పోటాపోటీగా లడ్డును దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోతంగల్ మండలం కేంద్రంలోని రాజేశ్వర ఆలయంలో 1934న ఏర్పాటు చేసిన సార్వజనిక గణేష్ మండపంలో ఆర్యవైశ్య సంఘం మహిళలు ప్రత్యేక పూజలు జరిపి సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు చేయడంతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర కొనసాగింది. పాత పోతంగల్లో సైతం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి గోరంటి వసుధ మాట్లాడుతూ పోతంగల్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో 1934వ సంవత్సరంలో సార్వజనిక గణేష్ మండలి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆర్యవైశ్య సంఘ నాయకులు ఐక్యమత్యంతో ఉండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాత పోతంగల్ నాయకులు గంధపు పవన్ కుమార్, గంధపు రాజు, బజరంగల్ దత్తు, పబ్బశేఖర్, గంట్ల విఠల్, బీసీ కాలనీ నాయకులు, మాజీ ఎంపీటీసీలు కేశ వీరేశం, తరుణ్, ఆర్యవైశ్య సంఘ నాయకులు అర్జున్ కుమార్, శేఖర్ సేట్, కిరణ్ సేట్, తిలక్ సేట్, మహేందర్ సేట్, హరీష్, వినోద్, బాలాజీ, ప్రధాన ఉపాధ్యాయులు నాగయ్య, ఆయా గణేష్ మండపాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వినాయకుడిని కూర్చోబెట్టుకొని 11 రోజులు మరి ఉత్సవాలు జరుపుకుంటాం. మరి మనం ఎందుకు జరుపుకుంటాం? అసలు అనాదిగా ఇది మనకు వస్తున్న ఆచారం. ఎందుకంటే అప్పుడు మన పూర్వం ఫస్ట్ ప్రారంభించింది బాలగంగాధర్ తిలక్, తర్వాత శివాజీ గారు ఇటువంటి ఉత్సవాలను ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే మనలో ఐక్యమత్యం పెరగడానికి ఇటువంటి ఉత్సవాలు, పండుగలు నిర్వహిస్తాం. అందరం కలిసి ఇట్లా మనం ఒక పండుగ నిర్వహిస్తున్నామంటే ఖచ్చితంగా మనలో ఉన్న చిన్న చిన్న కల్మషాలు అవి తొలగి మనం ఐక్యబద్ధంగా ఉండడానికి పాటుపడతాయి. మరి మా గ్రామంలో పోతంగల్ గ్రామంలో 1934వ సంవత్సరంలో ఈ ఉత్సవం ప్రారంభమై నేటికి 91వ సంవత్సరం ఈ రాజేశ్వర మండలంలో సార్వజనిక గణేష్ మండలిలో వినాయక ఉత్సవం గత 91 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. మరి ఇది ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తాం. ఇందులో మా గ్రామస్తులందరూ పాల్గొంటారు. ఇది 100 సంవత్సరాల వరకు కూడా ఇలాగే నిరాఘటంగా సాగాలని, వినాయకుని ఆశీస్సులు మాకు ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన ఎంఆర్పీఎస్ నాయకులు పోచిరామ్ ను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. పోచిరామ్ కు డాక్టర్ ఎంఏ హకీం ఆర్థిక సహాయం అందజేశారు. కోటగిరి ఉమ్మడి మండలానికి చెందిన నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ పోచిరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆయనను బాన్స్పడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జుబేర్, పోతంగల్ మండల టీఆర్ఎస్ నాయకుడు, సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీంతో కలిసి ఆదివారం సోంపూర్ గ్రామంలోని పోచిరామ్ ఇంటి వద్ద పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా
డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ నెల రోజుల క్రితం ప్రమాదానికి గురైన పోచిరాం త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మండలంలో ఎవరికి సమస్య వచ్చినా పార్టీ, కుల, మత భేదాలు లేకుండా ఆపద వచ్చిన వారికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా పోచిరాం మాట్లాడుతూ ఉమ్మడి కోటగిరి మండలంలో డాక్టర్ ఎంఏ హకీం లాంటి నాయకుడు ఉండడం తమకు గర్వకారణమని అన్నారు. నిరుపేదలకు ఎలాంటి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పడం, కుల, మత, వర్ణ పార్టీ భేదాలు చూపకపోవడం హకీం గొప్పతనమని అన్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తున్న హకీం తమ మండలానికి గర్వకారణమని అన్నారు. తన సమస్యను తెలుసుకుని ఇంటి వద్దకు వచ్చి తనను పరామర్శించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జుబేర్, డాక్టర్ ఎంఏ హకీం, బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్, సమీర్, ఎత్తండ ఎంపీటీసీ ఫారూక్, సోంపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సాయినాథ్, దోమలడిగి గ్రామ నాయకులు గంగాధర్, ఆంజనేయులు, సలీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి ఉమ్మడి మండలంని సోంపూర్ గ్రామానికి చేసినటువంటి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రథసారథి జుబేర్ భాయ్ గారికి, మరియు మొన్ననే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన సామాజిక కార్యకర్త ఎంఏ హకీం సార్ గారికి, మరి ఉమ్మడి మండలాల వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి నాకు పరామర్శించడానికి ఇంత పెద్ద మనసుతోటి వారు రావడం గర్వకారణం. వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంఆర్పిఎస్ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు నా యొక్క ఆర్థిక పరిస్థితి సరైన లేనప్పటికీ కూడా వారు మనస్ఫూర్తిగా స్వయంగా వచ్చి నాలాంటి కార్యకర్తలను, నాలాంటి పేదవారి కుల మతాలకు అతీతంగా వెళ్ళి సామాజిక కార్యకర్త హకీం సార్ గారు వందల మందికి సేవలు అందిస్తున్నటువంటి ఘనత మన ఉమ్మడి మండలానికి ఎంఏ హకీం సార్ గారికి దక్కుతుందని సందర్భంగా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యుల తరపు నుండి ఈరోజు నేను బాన్స్వాడ కాన్స్టిట్యూట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జుబేర్ భాయ్, కొత్తగల్ మండల బీఆర్ఎస్ కార్యకర్తలు, కోడిగిరి మండల ఇన్ఛార్జ్ కిషన్, మరి కోడిగిరి మండల అధ్యక్షులు సమీర్ గారు, శ్రీ పోచారం గారు ప్రమాదవశాతం బైక్ నుంచి పడి వాళ్ళు చేయి ఫ్రాక్చర్ అయినందుకు వాళ్ళు అనారోగ్యం ఉండాలని తెలిసి మేమందరం వారికి పరామర్శించడానికి వచ్చాము. పాపం ఇంకా వాతావరణం నెల అయింది కానీ ఇంకా కోలుకోలేదు. వారు అతి త్వరలో కోలుకోవాలి, వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళు బాగుండాలి. మా అందరి వైపు నుంచి వాళ్ళకు చాలా చాలా మేము ప్రార్థిస్తాం. వాళ్ళ మందులు కొరకు మేము ఎంత సహాయం అయితే చేయలేము, ఏదో కొద్ది మాకు తోచినంత వాళ్ళకి ఆర్థిక సహాయం చేశాము. కాబట్టి వాళ్ళు మా ఆర్థిక సహాయం స్వీకరించగలని మనవి చేస్తున్నాను. మా పార్టీ వైపు నుంచి కానీ ఇక ముందు ఏది సహాయం అయితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కొత్తగల్ మండలం నుంచి అయితే నేను ముందు ఉంటాను, నాకు తోడు మా సుందర్ భాయ్ ఉంటాడు, మళ్ళీ నా కార్యకర్తలు ఉన్నారు, మండల అధ్యక్షుడు నవీన్ గారు ఉన్నారు, కోడిగి కార్యకర్తలు నాకు అండగా ఉంటారని భావిస్తూ ప్రతి గ్రామంలో ఎవరికైనా ప్రమాదం జరిగిన, అనారోగ్యంతో బాధపడుతున్నా, కంటిలో శుక్ల వచ్చిన మనం వాళ్ళకు సహాయం అందించాలని నేను కోరుకుంటూ ఇటు అవకాశంలో బీఆర్ఎస్ పార్టీ కొత్తగా మండలికి రావడం జరిగింది. అందులో భాగంగా సోంపూర్ గ్రామంలో పోచిరాం గారి మన జిల్లా కార్యదర్శి ఆరోగ్యం బాగాలేదని మన సామాజిక కార్యకర్త హకీం గారు తన వంతు సాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ మా కొత్తగల్ మండలంలో సోంపూర్ గ్రామంలో పోచిరామన్న గారి ఆరోగ్యం బాగలేదన్న ఏడాది పోదామంటే రావడం జరిగింది. అందులో భాగంగా కోడిగిరి మాజీ ఎంపీ జడ్పీటీసీ కిషన్ అన్న గారు కోడిగిరి రావడం జరిగింది.
ఇప్పుడు ఇక్కడ సహాయం చేయడానికి మా ఎంఏ హకీం మాజీ కోషన్ మెంబర్ గారు అతడు కొత్తగల్ మండలంలో ఎవరున్నా కానీ సారంగాబాద్లో వాళ్ళకి సామాజిక కార్యకర్త ఉంటూ బీఆర్ఎస్ పార్టీ తోడుండి నేను ఎల్లవెల్ల ఉన్నానని చెప్తూ ముందాడు చేస్తున్న అతనికి ప్రత్యేక బీఆర్ఎస్ పార్టీని ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా మీకు. అదే కాకుండా ఇక పోషన్ గారికి ఇంటికి రావడం జరిగింది. అన్న మీరు ఏదైనా బిల్లులు ఉంటేవి మాతోనే ఏదైనా మీరు ఎక్కువ ఖర్చు అయితే ఆ బిల్స్ ఇస్తే మేము బిల్లు ఫండ్ ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ కింద మేము పెట్టే ప్రపోజల్ మాకునే మేము కొంత తెప్పించడం జరిగింది. ఇంకా మీకు గణేష్ లడ్డు వేలంపాటలో జరిగిన వివాదం కాస్త చిలికి గాలివానలా మారింది. తమను కులం పేరుతో దూషించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపికి ఫిర్యాదు చేశారు మిట్టపల్లి వాసులు. డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో ఈ నెల 4వ తారీఖు గణేష్ నిమజ్జన సమయంలో ఇరు కులస్తుల మధ్య వాగ్వివాదం జరిగింది. తమ బ్రతుకులను హేళన చేస్తూ అగ్రవర్ణ కులాలకు చెందిన వారు తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని మిట్టపల్లి వాసులు సిపికి విన్నవించారు. బూతులు మాట్లాడుతూ దుర్భాషలాడటం జరిగిందని చెప్పారు. దాడికి యత్నించిన వారిపై అట్రాసిటీ కేసు చేయాలని సిపిని కోరారు. స్పందించిన సిపి డిచ్పల్లి ఎస్ఐతో ఫోన్లో సంభాషించి విచారణ చేయమని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షుడు సుధాకర్ కులస్తులు పాల్గొన్నారు. నా పేరు వేల్పూర్ సాయిలు, మిట్టపల్లి గ్రామం, మన డిచ్పల్లి మండలం, నిజామాబాద్ డిస్టిక్. అయితే గణపతి ఉత్సవాలు ఏదైతే జరిగిందో మన నిమగ్నం రోజు 8వ తారీఖు అయితే గణపతి వేలంపాట జరిగేటప్పుడు మాదిగి జాతిని దప్పులు కొట్టే సమయంలో కించపరచడం జరిగింది. మన ఏదైతే మన మున్నూరు కాపులు ఉన్నారో మా జాతిని ఉద్దేశిస్తూ మనల్ని దప్పులు కొట్టే వృత్తిని కూడా అవమానపరుస్తూ మా మీద ఛాతీల చేతేసి నూకేయడం జరుగుతుంది. గతంలో కూడా పోయిన గణపతి ఉత్సవాలప్పుడు కూడా ఇదే రకంగా జరిగింది. మేము లేనిది మీ ఎక్కువ పంచాయతీ కూడా జరగదురా, మీది ఏది ఎక్కడ మీది రుబాబులు ఎక్కడ నుంచి వచ్చారు, మీరు కించపరిచిన జాతి వాళ్ళు, మీ బతుకులు ఎంత, మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలా అని మాతో దుర్భాషలు ఆడుతూ మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతుర్రు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని పోలీసుల వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న బోనాల పండుగ అప్పుడు కూడా కసీర్లో జరుగుతున్నప్పుడు కూడా ఇదే విధంగా మాదిగి పత్తా దప్పులు బంద్ చేయాలంటే ఎందుకు కొడుతున్నారు అని కూడా కించపరచడం జరిగింది. దాని మీద గతంలో కూడా 6 నెలల డిస్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఎస్ఐ గారు కూడా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా మా ఇచ్చిన కంప్లైంట్కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. నిజామాబాద్ జిల్లాలోని మరి మిట్టపల్లి గ్రామానికి చెందిన మాదిగల సోదరులపై మరి ఉన్నత పెత్తందారులు మరి మున్నూరు కాపు మరి మేము ఉంటేనే మీరున్నారన్న విర్రవీగుతూ మా యొక్క గణేష్ నిమజ్జనంలో మాదేదో మేము చేసుకోగా మరి మాదిగలు గణేష్ నిమజ్జనం చేయొద్దా చేసుకోవద్దా, గణేష్ నిమజ్జనంలో మరి లడ్డు వేలం పాటలో వచ్చి మీరు ఎంతరా, మీరు ఎంత పొడుగురా అని చెప్పేసి మీ జాతి ఎంతరా, మీ లెక్క ఎంతరా అని మా మాదిగలను కించపరుస్తూ మా యొక్క కళా బృందము దప్పు పుట్టిందే, మరి భూమి పుట్టినప్పుడే దప్పు పుట్టింది, ఏ సంస్కారంలో కూడా దప్పు ముందస్తూ ఉన్నది. ఇలా మా దప్పు కళాకారులను అవమానపరుస్తూ మాది కుక్కలారా మీరు ఎంతరా అని చెప్పేసి మరి యొక్క ఈ మున్నూరు కాపు బిడ్డలు మా యొక్క దళితులను మరి మాతో పాటు ఉన్న మరి పద్మశాలి, కుమ్మరి, సాకలి ఇటువంటి చిన్న కులాలు మీరు ఎంతరా అని మా చిన్న కులాలను అంతా వాళ్ళు మున్నూరు కాపులు ఒక పెత్తందారులు ఉన్నారు, వాళ్ళకు బాగా ఉండి మీ ఏమైతుందిరా అని చెప్పేసి మా ఎస్సీలను కించపరుస్తూ మా కులవృత్తిని అవమానపరిచినందుకు వారిపై అట్రాసిటీ కేసు చేయాలి. ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. పెన్షనర్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య విధానాన్ని అవలంబిస్తుందని అధ్యక్షులు రామ్మోహన్ రావు ఆరోపించారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆర్మూర్ డివిజన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా రిటైర్డ్ డిఎస్పీ మధురం గంగాధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ రైల్వే ప్రయాణంలో రాయితీలను కొనసాగించాలని, పెన్షనర్లకు ఐటీ మినహాయింపు ఇవ్వాలని, బకాయి పడ్డ డిఐలను విడుదల చేయాలని, తమ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ యొక్క ఆర్మూర్ డివిజన్ మహాసభ ఈరోజు ఆదివారం ఎంఆర్ గార్డెన్స్లో జరిగింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. ప్రధానంగా
పెన్షనర్లకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవాళ ఇవ్వటంలో వైఫల్యం చెందుతుంది. అంతేకాకుండా పెన్షనర్లకి రావాల్సినటువంటి డిఏలు రాష్ట్ర ప్రభుత్వం 4 డిఏలు ఈరోజు పెండింగ్లో పెట్టింది. పే రివిజన్ కమిషన్ గురించి మాట్లాడటమే బంద్ చేసింది. నగదు రహిత వైద్యం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పింది, హామీ ఇచ్చింది, చట్టబద్ధంగా ఇవ్వాల్సి ఉండే. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ హెల్త్ కార్డు ఏ ఆసుపత్రి వాళ్ళు, ఏ కార్పొరేట్ ఆసుపత్రి వాళ్ళు కన్సిడర్ చేయటం లేదు. క్యాన్సర్ లాంటి ఏవైతే రోగాలు ఉన్నాయో ఆ రోగాలకి చికిత్స కోసం లక్షలాది రూపాయలు తమ సొంత డబ్బులు, ఏదైనా గతంలో ఉన్నటువంటి ఆస్తులు ఏమన్నా ఉంటే అమ్ముకొని ఈరోజు వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం రూపాయి ఇవ్వటం లేదు. ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజం. కానీ తన సర్వీస్లో చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకుంటారు. విద్యార్థులకు పాఠాలు బోధించి వారి ఉన్నత స్థితికి కారకుడైన అధ్యాపకుని పదవి విరమణలో పలువురు ఆయనను కీర్తించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి ప్రాంతంలో గల రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం మిర్దపల్లి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటర్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కుంట శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2018 నుండి 2025 వరకు మిర్దపల్లి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా సేవలందించి పాఠశాల అభివృద్ధికి నిరంతరం తోడ్పడిన ఆయన శేష జీవితాన్ని ఆనందంగా సుఖమయంగా గడపాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు మిర్జాపల్లి జెడ్పీహెచ్ఎస్ గెజిటర్ ప్రధాన ఉపాధ్యాయుడు కుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిని అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఈఓ అశోక్, అతిథులుగా ఆలూరు ఎంఈఓ నరేందర్, ఆర్మూర్ ఎంఈఓ పింజ రాజగంగారాం, ప్రముఖ న్యాయవాదులు లోక భూపతి రెడ్డి, అల్సాపూర్ శ్రీనివాస్, ఆర్మూర్ మండల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. నమస్కారం, నేను కుంట శ్రీనివాస్ రెడ్డి. 1985 సంవత్సరంలో ఉద్యోగంలో చేరాను. తర్వాత ఈరోజు 2025 అంటే సుమారు 40 సంవత్సరాలు నా ఉద్యోగ పర్వంలో నేను ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా నా ప్రతిభకు మెచ్చి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎడ్యుకేషన్లో భాగంగా బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థలో అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ గారి సారథ్యంలో మేము బాల కార్మికుల నిర్మూలన కోసం పాటుపడి మండలంలో ఎలాంటి బాల కార్మికులు లేకుండా 100% పాఠశాలలో నమోదు అయ్యే విధంగా కూడా కృషి చేయడం జరిగింది. దానితో మా వేల్పూర్ మండలం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ వ్యాప్తంగా కూడా పేరుగా రావడం జరిగింది. చాలా రాష్ట్రాల నుంచి వివిధ రకాల టీములు వచ్చి వేల్పూర్ మండలంలో సర్వే చేయడం జరిగింది. మరియు TV9 ర్యాంక్ అండ్ బోల్ట్ అవార్డు కూడా రావడం జరిగింది. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా నా సేవను గుర్తించి ఎన్నో రకాల అవార్డ్స్ ఇచ్చిండ్రు. ఇంకా చాలా అవార్డ్స్ వచ్చినాయి. కానీ ఈ అవార్డ్స్ అన్నిటికంటే కూడా పిల్లలకు చదువు చెప్పడంలో, సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల పిల్లలను విద్యావంతులు చేయడంలో ఉన్న తృప్తి నాకు ఏ అవార్డులో కూడా రాలేదు. మరి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి నా తల్లిదండ్రులకు, భగవంతుడికి, నాకు చదువు నేర్పిన గురువులకు మరియు ప్రభుత్వం వారికి నా సేవలు గుర్తించి నాకు మంచి అవార్డ్స్ ఇచ్చినందుకు మరియు నా తోటి ఉపాధ్యాయుల సహకారము, గ్రామస్తుల సహకారంతో నేను 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణము ముగించి ఇప్పుడు రిటైర్ అవుతున్నాను. ఇది నాకు ఎంతో. జడ్పీఎస్సీ మిర్దాపల్లి ప్రధానోపాధ్యాయులైనటువంటి కుంట శ్రీనివాస్ రెడ్డి గారు రిటైర్మెంట్ అవుతున్న ఈ నెలలో ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం అధ్యక్షులు మోహన్ గారికి మరియు మా ప్రధాన కార్యదర్శి మన నరేష్ గారికి, మా ట్రెజరర్ ద్రుపద్ గారికి స్వాగతం పలుకుతూ, మరి శ్రీనివాస్ అన్న చాలా 40 సంవత్సరాలుగా విద్యా సేవలు అందించి విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. మరి మిర్దాపల్లి స్కూల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి తన యొక్క సేవలను మరి గుర్తు చేస్తూ ఈరోజు చాలా మంది తన యొక్క సేవలను కొనియాడడం జరిగింది. మరి ఈ సందర్భంగా తన యొక్క భవిష్యత్తు రాబోయే కాలం మంచి సుఖ శాంతాలు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందని ఎంఆర్పీఎస్ ఆరోపించింది. అంగవైకల్యులకి ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రెట్టింపు చేస్తామన్న హామీ ఇప్పటికీ అమలు కావడం లేదని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులు ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నెలకు 6,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు వారిని నచ్చజెప్పారు. అనంతరం కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వికలాంగుల వద్దకు వచ్చి తమ సమస్యలు తెలుసుకున్నారు. వికలాంగులు ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకోవడంతో దివ్యాంగులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మంతెన సామేల్, ఎంఆర్పీఎస్ మహిళా అధ్యక్షురాలు ఎస్ లక్ష్మి, కొత్తల యాదగిరి, గంగన్న తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గోలా బాలాజీ కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు మందకృష్ణన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నటువంటి పోరాటంలో 2 నెలలు సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి అంత గొప్ప మహానీయుడు ఈ యొక్క మా యొక్క వికలాంగుల కోసము, వృద్ధుల కోసము, వితంతుల కోసము, బీడీ కార్మికుల కోసము, చేయుత పెన్షన్ తీసుకున్నటువంటి అర్హత పొందిన పెన్షన్దారులందరి కోసము ఆయన రాత్రింబవళ్ళు కష్టపడుతూ మా యొక్క జీవితాలను మార్చడం కోసము ఈరోజు మందకృష్ణన్న గారు ముందుకొచ్చారు. ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు మా వికలాంగులందరం కలిసి కట్టున మా వికలాంగులకు ఉన్న సమస్యలను అన్ని జిల్లాలలో, ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో 33 జిల్లాలలో మా వికలాంగులందరూ కలిసి కలెక్టరేట్ ముట్టడిని చేశారు. ఈరోజు ఈ కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేసుకొని ప్రతి ఒక్క తర్వాత రోజు నుంచి కూడా అన్ని గ్రామాలలో తిరుగుతూ ఒక ఎంఆర్ఓ ఆఫీసులను, మండల ఆఫీసులను అండ్ గ్రామ పంచాయతీలను అన్నింటినీ మేము ముట్టడి చేస్తామని చెప్పి మేము అన్న ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాము. అన్న ఆదేశాలు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మా యొక్క వికలాంగుల భవిష్యత్తు మార్చి మా యొక్క వికలాంగులకు అన్ని విధాలుగా మీకు ఎటువంటి అర్హత ఉందో ఆ అర్హతలన్నింటినీ తీర్చిదిద్దుతానని చెప్పి మా కోసము మందకృష్ణన్న గారు మాట ఇచ్చి ముందుకొచ్చి నడుం బిగించి ఈరోజు ఈ పోరాటం చేస్తుండు. ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి మేము వికలాంగులమందరము, చేయుత పెన్షన్ తీసుకున్నటువంటి సోదరులమందరం కలిసి మేము ఈ యొక్క పోరాటాన్ని విజయవంతం చేయడానికి మేము అన్ని గ్రామాలలో, అన్ని కలెక్టర్ ఆఫీసులలో ఈ యొక్క మీటింగ్ ను విజయవంతం చేయడం. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా బాన్స్వాడ పట్టణంలో భారీ ఊరేగింపు చేపట్టారు. మహమ్మద్ ప్రవక్త చేసిన సందేశాన్ని చదివారు. బాన్స్వాడ పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మస్జిద్ నూర్ నుండి నేగ్బీ దర్గా వరకు ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. బాన్స్వాడ పట్టణంలో అన్ని మస్జిద్ల నుండి ర్యాలీగా ప్రధాన రహదారి గుండా మహమ్మద్ ప్రవక్త గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ నేగ్బీబీ దర్గా వరకు వెళ్లి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షాదీ ఖానా చైర్మన్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ మానవాళికి శాంతి దూత, శాంతి సందేశం ఇచ్చిన మహాప్రవక్త అని అన్నారు. ఆయన సూచించిన మార్గాన్ని ముస్లింలు అనుసరిస్తారని, శాంతి సామరస్యం ఆయన ఇచ్చిన సందేశమని ప్రవక్త గొప్పతనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ వహాబ్, మాజీ ఎంపీ ఏజాజ్, మస్జిద్ నూర్ అధ్యక్షుడు మహమ్మద్ అరీఫ్, మహమ్మద్ హుస్సేన్, హకీం, పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈద్ మిలాదున్ నబీ పండుగ సందర్భంగా యావత్ ప్రపంచం శాంతి దూత, శాంతి ప్రదాత హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని ర్యాలీ రూపంగా అన్ని మసీదులు, గౌలిగూడ, ఇస్లాంపుర, సంగమేశ్వర్ కాలనీ, డబల్ బెడ్రూమ్ అన్ని మసీదుల కమిటీలు వెళ్ళి మసీదే నూర్ నుంచి ఈ ర్యాలీ బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ మీదుగా హజరత్ నబీ సభ దగ్గర ముగించబడినది. ఈ ర్యాలీ యొక్క సందర్భం ఏంటంటే యావత్ ప్రపంచానికి రెహమతుల్ ఆలమీన్గా భగవంతుడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఈ ప్రపంచంలో రావడం జరిగింది. ఆయన పుట్టిన సందర్భంగా కుల మతాలకు అతీతంగా రాష్ట్ర మొత్తం యావత్ ప్రపంచమే ఈరోజు పండుగగా సంతోషం జరుపుకుంటుంది. ఈ మిలాదున్ నబీ సందర్భంగా అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకు నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, విలేకర్ సిబ్బందికి, ప్రతి కమిటీకి ధన్యవాదాలు. నవీపేట్ మండల కేంద్రంలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 25 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. నవీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 25 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి అశోక్, జిల్లా పిఆర్టీయూ అధ్యక్షులు మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ అమూల్యమైన సేవలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని, వారిని సన్మానించడం సముచితమన్నారు. పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు ప్రొద్దుటూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవలు వారి విద్యార్థులు తల్లిదండ్రుల హృదయాలపై చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూమన్న, ప్రధాన కార్యదర్శి బోధన్కర్ శివకుమార్, మహోదయ క్లబ్ ప్రధాన కార్యదర్శి భవంతి గోవర్ధన్, పాఠశాలల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, మండలంలోని అన్ని పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులందరికీ మాట అంటే మనకు ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక శాలరీ బేస్డ్, కానీ మన ముందున్నటువంటి విద్యార్థికి లైఫ్, అది జీవితం. అది ఇవాళ బ్లాక్ బోర్డ్ పైన మనము శుద్ధముఖతో దిద్దుతున్న అక్షరాలే వాడి జీవితానికి అవి పునాదిరాలు. ఇవాళ మనం అందరం ఈ స్థాయిలో ఉన్నాం, ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం అంటే ఉపాధ్యాయుల కారణం చేత. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించండి. మీ బెస్ట్ టీచర్ ఎవరు అంటే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల పేర్లు లేదా హై స్కూల్ పాఠశాల ఉపాధ్యాయుల పేర్లు చెప్తారండి. వీరు కాకుండా వేరే పేర్లు ఎవరిది చెప్పరు. నేను చెప్తాను చూడండి, నా స్కూల్ పాఠశాల మల్లికార్జున్ సార్, జయసుధ టీచర్, సునంద టీచర్, జయప్రద టీచర్, సాయిబాబా సార్, సురేందర్ సార్, మధుసూదన్ సార్, ఇట్లా ప్రసాదరావు సార్, హిందీ చెప్పినటువంటి గంగాధర్ సార్, పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులే నా మదిలో ఉన్నారు ఇప్పటి వరకు. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నంటే నాకు ఒక మ్యాథ్స్ టీచర్, ది బెస్ట్ టీచర్. 8th క్లాస్లో నేను మ్యాథ్స్లో క్వార్టర్లీలో ఫెయిల్ అయ్యాను. 17 మార్క్స్ నాకు అవుట్ ఆఫ్ 35. అదే విద్యార్థిగా నేను 10th క్లాస్లో స్కూల్ టాపర్. ఎస్ఎస్సి బ్యాచ్ 92-93 కలెక్టర్ చక్రపాణి గారి బ్యాచ్. ఆ బ్యాచ్లో నాకు 450 మార్కులు వచ్చినాయి, 75% ఆఫ్ ది మార్క్. అప్పుడు పాస్ కావడమే గ్రేట్. చక్రపాణి గారి బ్యాచ్ అంటే మీ అందరికీ తెలుసు అనుకోండి. ఇయ్యల్లో నేను ఈ స్థాయిలో ఉన్నంటే ఆ ఉపాధ్యాయుల కారణం. మన ముందు కూడా నాలాంటి విద్యార్థులు మీ ముందట ఎంతోమంది ఉన్నారు. వారి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వారి భవిష్యత్తుని తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ 56 స్కూళ్ళు, మోడల్ స్కూల్ అండ్ కేజీబీ కలుపుకుంటే 58 స్కూళ్ళు. ఇది ఎంఆర్సి యొక్క కుటుంబం. మీరందరూ ఇవాళ విద్యాశాఖ, నవీపేట మండల విద్యాశాఖ 39 స్కూళ్ళు పార్టిసిపేట్ చేసిన ఇవాళ టీఎల్ఎం మేళాలు. అద్భుతం, మహా అద్భుతం. ఎందుకంటే ఒక్కొక్కరు 4 ఒకే టీచరు 4 సబ్జెక్ట్స్లో తీసుకొచ్చారు ఈవెంట్స్, ఎగ్జిబిట్స్. అసలు అవి చూస్తుంటే కన్నులు సరిపోతలేవు. అరే ఇంత బాగా చేసారు, అసలు తక్కువ టైం ఇచ్చినవేమో అని అందరితోటి కమిటీ వారితో మాట్లాడుతున్నాం. ఎప్పుడో నిర్వహించాల్సింది, కానీ ఉపాధ్యాయులకు ఇలా మోనాన్ అన్నట్లు ప్రతిరోజు ఉంటే కార్యక్రమాలు ఉంటే విద్యార్థుల యొక్క తరగతి క్లాస్ రూమ్ నష్టపోతారేమో అని చెప్పి ఉదయం పూట టీఎల్ఎంలో పెట్టి మధ్యాహ్నం పెడితే ఒక్కరోజన్నా కలిసి వస్తుంది ఉపాధ్యాయులకు అని చెప్పి పెడితే ఇంత తక్కువ సమయంలో 120 ఎగ్జిబిట్స్ వరకు అసలు 2 రూములు సరిపోలేదు. ఇంత చక్కటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఏకైక మండలం నవీపేట మండలం అండి. రియల్లీ గ్రేట్ సార్. అక్కడ అభాగపట్నం దగ్గర స్టార్ట్ అయితే ఇక్కడ ఎంచా దగ్గర ఎండ్ అవుతుంది. అక్కడ జన్నపల్లి దగ్గర స్టార్ట్ అయితే అటు నాలేశ్వర్ దగ్గర ఎండ్ అవుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రం, విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉందని అధ్యాపకులకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దిశా నిర్దేశం. అంతర్ పాఠశాలల క్రీడలు ప్రారంభం, విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం.
ఆర్మూర్ డివిజన్ లో ఆగని వీడీసీల ఆగడాలు, కొనసాగుతున్న కుల బహిష్కరణలు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన గౌడ కులస్తులు. జీఎస్టీ ఛార్జీల మార్పు నిర్ణయం పట్ల హర్షిస్తూ ప్రధాని, ఆర్థిక మంత్రి చిత్రపటాలకు అర్బన్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో క్షీరాభిషేకం. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ధన్పాల్ స్పష్టం. సమస్యల సాధన కోసం టీయూలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నిరసన. సౌకర్యాలు కల్పిస్తామన్న రిజిస్ట్రార్ హామీతో ఆందోళన విరమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.